లీడర్లలో మనవారు ఎంతమంది ఉన్నారు? మన తెలుగు వ్యక్తిదే టాప్ పొజిషనా? ఎన్ఆర్ఐ కోటీశ్వరుల జాబితాలో ఉన్నదెవరు? వాచ్ దిస్ రిపోర్ట్. ఏ దేశమేగినా, ఏ కంపెనీ బాధ్యతలు చేపట్టినా, ఏం వ్యాపారం చేసినా, రంగం ఏదైనా దూసుకుపోతున్నారు మన భారతీయులు. చేపట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ దేశం గర్వపడేలా చేస్తున్నారు. అలాంటి వారి జాబితాను విడుదల చేసింది హెచ్ఎస్బీసీ హురిన్ సంస్థ. గ్లోబల్ ఇండియన్ లిస్ట్ 2024 పేరుతో 2 జాబితాలో విడుదల చేసింది. ఒకటి అత్యంత ప్రతిభావంతులు కాగా, రెండో జాబితా అత్యంత సంపన్న ప్రవాస భారతీయులది. భారతీయ మూలాలు కలిగి విదేశాల్లో విజయవంతంగా రాణిస్తున్న భారతీయ సంతతి వ్యక్తుల జాబితాలో మన తెలుగు వ్యక్తి మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల అగ్రస్థానం సాధించారు. తర్వాత స్థానాలను చేజిక్కించుకున్నారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్. సత్య నాదెళ్ల $3,146 బిలియన్ కంపెనీని విజయవంతంగా నడుపుతున్నారు. హురిన్ ప్రపంచంలోని భారతీయ మూలాలున్న వ్యక్తుల నేతృత్వంలో నడుస్తున్న 200 అగ్రగామి కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఈ సంస్థల మార్కెట్ విలువ మొత్తం $10 లక్షల కావడం విశేషం. వీటిలో ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫైనాన్షియల్, హెల్త్ సర్వీసుల కంపెనీలే ఉన్నాయి. ఈ కంపెనీల సీఈఓల్లో ఎక్కువ మంది శాన్ ఫ్రాన్సిస్కోలోనే నివాసముంటున్నారు. హురిన్ జాబితాలో టాప్ 10 వ్యక్తులు నిర్వహిస్తున్న కంపెనీల విలువ 73%. జాబితాలో 57% మంది తొలితరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఉండగా, మిగతా వారు వృత్తి నిపుణులు. జాబితాలోని 20 మంది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినవారే. జాబితాలో ఇండియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు 62% మంది. వీరిలో మద్రాస్ ఐఐటి నుంచి చదివిన వారే ఎక్కువ. 77% మంది అమెరికాలో పీజీ పూర్తి చేశారు. హరున్ అనేక ఆర్గనైజేషన్ ఇండియాలోను, వరల్డ్ లోను వెల్త్ హౌ ఇట్ ఈస్ గ్రోయింగ్, అందులో బిలియనీర్స్, మిలియనీర్స్ ఎలా గ్రో అవుతున్నారని పబ్లిష్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా ఈ లిస్ట్ గ్రో అవుతుందండి. 2 రీజన్స్: స్టాక్ మార్కెట్ ఒకటి లిస్టింగ్ అవటం, దానివల్ల వాల్యూ అన్లాక్ అవటము.